కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి ప్రాజెక్టులపై వివరణ ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తన రాజీనామాను ఆమోదించుకోవడం కోసం కవిత మండలికి వచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు. అంతకుముందు కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. తాను సెప్టెంబర్ 3న రాజీనామానిచ్చానని 4 నెలల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయన్నారు. కేసీఆర్ ను కసబ్తో పోల్చడాన్ని కవిత తప్పుపట్టారు. ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలని సీఎం రేవంత్ కు సూచన చేశారు. అలాగైతే సీఎం రేవంత్ ను 2 సార్లు ఉరి తీయాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ మరకడ సాధ్యం కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు కవిత. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ సెటైర్లు పేల్చారు. పిల్లకాకులతో ఏమీ కాదన్నారు. ప్యాకేజ్లు అమ్ముకున్న ట్రబుల్ బబుల్ షూటర్ ఏం చెబుతారంటూ హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జాగృతినే నిలుస్తుందన్నారు కవిత. మోసం చేసిన వ్యక్తికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిస్తే ఎలా అని హరీష్ రావును టార్గెట్ చేశారు కవిత. నీళ్ల గురించి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డికి తక్కువ తెలుసా, హరీష్ రావుకు ఎక్కువ తెలుసా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని, అటు సీఎం ఇటు బబుల్ షూటర్ ఉంటారని విమర్శలు చేశారు. బబుల్ షూటర్ లేని బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుందని హరీష్ రావుపై సెటైర్లు వేశారు కవిత. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరుకు తీరని అన్యాయం చేశారని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోపం రావడంలో తప్పు లేదంటూ సెటైర్లు వేశారు. చైర్మన్ గారిని కలిసినాక మాట్లాడతారు. రాజీనామా పెండింగ్ పెట్టారు కదా, కారణాలు కనుక్కొని మాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని వారితో మాట్లాడినాక మీకు బ్రీఫ్ చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, కవిత వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్. ఎస్ రావణి, తన రాజీనామాని ఆమోదం చేయించుకునేందుకు శాసన మండలికి వచ్చినటువంటి కవిత మీడియాతో చిట్చాట్లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజీనామా ఆమోదం చేయించడం కోసం చైర్మన్ని కలవడం కంటే ముందే మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో చాలా కీలకంగా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. ప్రధానంగా కేసీఆర్కి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశంలో కేవలం మొదటి రోజు అసెంబ్లీకి వచ్చి వెళ్ళినటువంటి కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి రావట్లేదని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పాలమూరు రంగారెడ్డి చర్చలో కేసీఆర్ పాల్గొనాల్సిన అవసరం ఉంది అని కవిత నొక్కి చెప్పారు. కేసీఆర్ చెప్తేనే అది కరెక్ట్గా వెళ్తుంది, లేకుంటే ఎవరు చెప్పినా సరే అది ఆ విషయంలో తప్పు జరిగిందనే విధంగా భ్రమపడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అందుకే ఖచ్చితంగా కేసీఆర్ రావాలని చెప్పి చెప్పారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే దానికి కౌంటర్గా అప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ చేసినటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించి ఏ విధంగా చేశారనే విషయాలు మాత్రం కేసీఆర్ వచ్చి చెప్తేనే బాగుంటుందనే విధంగా కూడా కవిత చెప్పారు. దాంతోపాటు మరొక కీలకమైన అంశాన్ని ఆమె గతంలో చెప్పినటువంటి విధంగానే ఈ రోజు కూడా హరీష్ రావు విషయంలో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు పార్టీకి పట్టినటువంటి పీడ అని చెప్తూ ఏదైతే కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా హరీష్ రావు చర్చలో పాల్గొనడం ద్వారా అది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంటుందని చెప్పారు. గతంలో ఏదైతే గత సమావేశాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ అయ్యారు, అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ ఎందుకు తమ తరఫున బీఆర్ఎస్ మాటగా బీఆర్ఎస్ చెప్పేటటువంటి వ్యాఖ్యగా ఎందుకు మాట్లాడిస్తున్నారని చెప్పారు. దాంతోపాటు ఏదైతే పాలమూరు రంగారెడ్డి విషయంలో అవినీతి జరిగింది, దానికి అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావే ప్రధానమైనటువంటి కారణం. జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడం కావచ్చు, దాన్ని ప్రాజెక్టు అంచనాలు పెంచిందే కావాలని హరీష్ రావు ప్రాజెక్టు అంచనాలు పెంచే విధంగా చేశారు. అక్కడ అవినీతి జరిగింది, అవినీతి చేయడం కోసమే అక్కడ ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచడం కోసమే ఆ విధంగా మార్పు చేశారని చెప్పి కవిత చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అప్పుడే బాగుంటుందని చెప్తూనే అప్పుడే బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బాగుపడే విషయంలో మీరెందుకు చెప్తున్నారు అంటే మీరు మళ్ళీ బీఆర్ఎస్ లాకి వస్తారనేటటువంటి విషయంపై కూడా కవిత స్పందించారు. తానుకి బీఆర్ఎస్ పార్టీతో బంధం తెగిపోయిందని 4 నెలల క్రితమే దాన్ని తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది తనని అవమానించే విధంగా వాళ్ళ ముందు అవమానపరిచే విధంగా పార్టీలోంచి బయటికి పంపారని, ఇప్పుడు తాను పాదయాత్ర చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పార్టీ పెట్టాలని వినిపిస్తుందని, త్వరలోనే పార్టీ పెడతారనే విషయం కూడా ఆమె కీలకంగా చెప్పారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, తన తరపున కూడా పోటీ చేసేటటువంటి వాళ్ళు ఉంటారనే విధంగా కూడా కవిత చెప్పారు. ఓవరాల్ గా చూస్తే శాసన మండలిలో తన రాజీనామా 4 నెలల క్రితం రాజీనామా చేసినటువంటి ఆమె రాజీనామా యాక్సెప్ట్ అవ్వట్లేదు. చైర్మన్ ని డైరెక్ట్ గా కలిసి రాజీనామా ఆమోదం చేయించుకుంటానని చెప్పి శాసన మండలికి రావడం జరిగింది. ప్రస్తుతం శాసన మండలి జరుగుతుంది కాబట్టి చైర్మన్ కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. ఆయన ఛాంబర్ లోనే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి రాజీనామా యాక్సెప్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మీడియాతో మాట్లాడతానని చెప్పారు.
మొత్తంగా ఇప్పుడు ఏదైతే ఆమె జాగృతి జనం యాత్ర చేస్తుందో అక్కడ జిల్లాల్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కావచ్చు, ఆమె చెప్తున్నటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి గట్టిగా చెప్పారు. అయితే ఇప్పుడు కొంత డిఫరెంట్గా ఏదైతే ఆమె గతంలో యాత్రకు వెళ్ళేటటువంటి సమయంలోనే కేసీఆర్ ఫోటో కూడా తీసివేసి వెళ్లారు. కేసీఆర్ ఫోటో అవసరం లేదు, తాను సొంతంగా ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఆర్గనైజేషన్కి కేసీఆర్ ఫోటో అవసరం లేదు, తానే సొంతంగా జనం దగ్గరికి వెళ్తానని చెప్పినటువంటి కవిత ఇప్పుడు బీఆర్ఎస్ బాగుపడాలంటే కేసీఆర్ మాట్లాడాలి, కేసీఆర్ సభకు రావాలి అని చెప్పడం ఏంటి అనేది ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇలా ఎందుకు కవిత మాట్లాడింది అనే దానిపై చర్చ జరుగుతుంది. అయితే హరీష్ రావు టార్గెట్ చేస్తూనే హరీష్ రావుని టార్గెట్ చేసే విషయంలో అంటే ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ తరఫున ఇప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అంటే కేసీఆర్ తర్వాత పార్టీలో మాట్లాడేటటువంటి అవకాశం ఉండే విధంగా హరీష్ రావుకి ఇచ్చారు కాబట్టి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడారు. ఈ విషయం మీద కూడా కవిత స్పందించారు. హరీష్ రావుకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడం ఏంటి, ఆయనకి ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఆయన అవినీతి చేసేటటువంటి హరీష్ రావుకి ఎందుకు ఆ పదవి ఇచ్చారు వాళ్ళకే తేలియాలి అంటూ కూడా కవిత మాట్లాడారు. మొత్తం అంటే మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావుకి పెద్దపీట వేయాలని చూస్తున్నప్పటికీ కూడా తాను సొంతంగా హరీష్ రావు ఎప్పుడైనా సరే కేసీఆర్ ని చూసుకొని అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్నటువంటి ఆ బొమ్మ మీదనే ఆయన వెళ్తున్నాడు కానీ సొంతంగా నిలబడలేదని, కేసీఆర్ ని చూసుకునే ఆయన రాజకీయం చేస్తున్నాడని కవిత చెప్పింది. కానీ తాను మాత్రం సొంతంగా కాళ్ళ మీద నిలబడి ఒక కొత్త రాజకీయ విధంగా కొత్త రాజకీయాన్ని తయారు చేయడం కోసమే తాను బయటకు వెళ్లానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ఇదే విధంగా హరీష్ రావుని ముందు పెట్టి వెళ్తే కాంగ్రెస్ కి బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాగృతి రాబోతుంది. ఇక బీఆర్ఎస్ ఎక్కడ కనపడకుండా పోయే అవకాశం ఉంటుంది. అది మాత్రం చాలా కొద్ది రోజుల్లోనే ఉంటుంది. హరీష్ రావుని కావాలని ముందు పెడితే మాత్రం బీఆర్ఎస్ ఇక కనుమరుగు అయ్యే అవకాశం ఉంటుందని కవిత చెప్పారు. ఈ విధంగా చాలా కీలకమైనటువంటి అంశాలను ఆమె హరీష్ రావు టార్గెట్ గా మాట్లాడారు. హరీష్ రావుని టార్గెట్ చేస్తూ గతంలో కూడా మాట్లాడినటువంటి కవిత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ టైంలో కేసీఆర్ హౌస్కి వచ్చి మాట్లాడకుండా, సభకు వచ్చి మాట్లాడకుండా హరీష్ రావుని మాట్లాడించడం ద్వారా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, అదే కంటిన్యూ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కవిత చెప్పారు. మరికొద్దిసేపట్లో ఇంకా కవిత ఏం మాట్లాడతారో అనేది కూడా ఒక ఉత్కంఠగా ఉంది. ఇప్పుడు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాను కాబట్టి ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళేటటువంటి సమయంలో ఆమె మీడియాతో చెప్పి వెళ్ళారు, ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా వెళ్తున్నాను, బయటికి మాజీ ఎమ్మెల్సీగా వస్తాను, ఎలాగైనా సరే తన రాజీనామాని ఆమోదం తెలిపించుకొని చైర్మన్ దగ్గరికి వెళ్లి ఆమోదం తెలిపించుకొని చేయించుకొని వస్తానని విషయాన్ని కవిత చెప్తున్నారు. ఏదైతే గతంలో రాజీనామా చేసినటువంటి సమయంలో కవితతో మాట్లాడిన తర్వాతనే రాజీనామా యాక్సెప్ట్ చేస్తానని చైర్మన్ సుఖేందర్ రెడ్డి చెప్పారు కాబట్టి ఇప్పుడు నేరుగా నేనే వచ్చి కలవడానికి వచ్చాను, ఒకవేళ రాజీనామా ఎందుకు చేస్తున్నారంటే విషయంలో ఒకవేళ మాట్లాడే అవకాశం ఇస్తే సభలో మాట్లాడతానని, సభలో మాట్లాడిన తర్వాతనే రాజీనామా చేస్తానని చెప్పారు. ఒకవేళ ఆ విధంగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుంటే మాత్రం రాజీనామాని అదే టేబుల్ మీద పెట్టి యాక్సెప్ట్ చేయించుకొని బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడతానని కవిత చెప్తున్నారు. చిట్ చాట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన కవిత ఇంకా ఏం చెప్పబోతున్నారు, రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజీనామాకు సంబంధించి చైర్మన్ తో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి కవిత ఏం మాట్లాడతారనేది కూడా ఉత్కంఠగా ఉంది. శ్రావణి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.